తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగువారికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పాత్రికేయుల సమావేశం మీకోసమే మిత్రులారా. తప్పనిసరిగా పూర్తిగా వినండి, ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ దేశమంతటికీ ఒకే ఒక్కడే, సువిశాలమైన ఈ భారతదేశం అంతటికీ 146 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశానికి ఒకే ఒక్కడే. ఆ ఒక్కడు వైఎస్ జగన్. ఏంటి అనుకుంటున్నారా? 70 సంవత్సరాలైంది ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి. 1956 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 70 సంవత్సరాలైంది ఎన్నికలు జరగబట్టి దేశాలకు, రాష్ట్రాలకు. ఈ సుదీర్ఘమైన 70 సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే, జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, ఏ జెండా